విశాఖలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఏపీఎల్ 4 ఎడిషన్ను ఈ నెల 8న ప్రారంభిస్తామని ఏపీఎల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు. ఇందులో 7 జట్లు తలపడతాయని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. ఏపీఎల్ అంబాసిడర్గా సినీ నటుడు వెంకటేష్ ఉన్నారని తెలిపారు. ఏపీఎల్ విజేతకు 35 లక్షల రూపాయలు, రన్నర్కు 25 లక్షల రూపాయలు నగదు బహుమతి ఉంటుందన్నారు. అండర్ 16 క్రీడాకారులకు అవకాశం ఇచ్చినట్లు వివరించారు. ఇందులో ప్రతిభ చూపే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ఐపీఎల్ సెలెక్టర్లు కూడా ఈ మ్యాచ్లు చూసేందుకు వస్తున్నారని వివరించారు. మ్యాచ్లో డిఆర్ఎస్ విధానం తెస్తున్నట్లు తెలిపారు. ప్రవేశం ఉచితంగా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ మ్యాచ్లను సోనీ స్పోర్ట్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పేర్కొన్నారు. సింహరాద్రి వైజాగ్, తుంగభద్ర వారియర్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, కాకినాడ కింగ్స్, విజయవాడ సన్షైన్, భీమవరం బుల్స్, అమరావతి రాయల్స్ జట్లు పోటీలో తలపడుతున్నాయని అన్నారు. ఓపెనింగ్ సెరమనీ చాలా పెద్ద స్థాయిలో ఒక గ్రాండ్ ఓపెనింగ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి తగిన విధంగా నిర్వహించడం జరుగుతుంది. మరి యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు వస్తానని ఇప్పటికే చెప్పడం జరిగింది. అనేక కల్చరల్ ఈవెంట్స్, అదేవిధంగా మరి లేజర్ షో, అదేవిధంగా డ్రోన్ షో, అలాగే అనేక ఆసక్తికరమైన కార్యక్రమాలతో రేపు ఇనాగరేషన్ జరగబోతుంది. మిమ్మల్ని అందరినీ కూడా ప్రముఖ సినీ హీరో విక్టరీ వెంకటేష్ గారు ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండటానికి అంగీకరించారు. అండర్ 16 వాళ్ళని కూడా ఈసారి స్టేట్ లెవెల్ ఆడిన వారిని ఆక్షన్లో పెట్టడం జరిగింది. కొంతమందిని ఫ్రాంచైజీస్ తీసుకున్నారు కూడా.